ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్. బీజేపీలోకి సీతారాం నాయక్, నగేష్, మిట్టపల్లి ఇప్పటికే 9 స్థానాల్లో అభ్యర్థులు ఖరారు. మిగిలిన 8 స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట. ఖమ్మం బరిలో జలగం వెంకట్రావుకు ఆఫరు. ఎస్, ఒక్కసారి ఈ విషయం గురించి మాట్లాడుకుంటే బీజేపీ ఆపరేషన్ ఆకర్షణ. ఇక బీజేపీలోకి సీతారాం నాయక్, నగేష్, మిట్టపల్లి. ఇప్పటికే ఈ నాయకులతోటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాటామంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్లో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ అభ్యర్థులు కూడా ఇక బీజేపీ కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. దాదాపు 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు ఇక పార్టీ మారేందుకు సుముఖంగా, అంటే ఎప్పుడైనా మారొచ్చు, ఎప్పుడైనా బీఆర్ఎస్ నుంచి ఒక 15 మంది ఖచ్చితంగా కాంగ్రెస్లోకో బీజేపీలోకో జంప్ అయ్యే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల అనంతరము ఏమైనా రాష్ట్రంలో రాజకీయంగా ఏదైనా జరగవచ్చన్నటువంటి ఊహాగానాలు కూడా ఇక రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మిట్టపల్లి కిషన్ రెడ్డి గారితో మీట్ అవ్వడం, ఇక పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా మిట్టపల్లి సురేందర్ను దించాలన్నటువంటి ఆలోచనలో ఉండడం, ఇక ఇతరితరగా ఇక్కడ ఖమ్మం బరిలో జలగం వెంకట్రావును ఆఫర్ చేసినట్టు తెలుస్తూ ఉంది. మరోవైపు చేవెళ్ళ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి కూడా పోటీ చేయడానికి విముఖత చూపించట్లేదు. మరోవైపు మల్లారెడ్డి కుమారుడిని కూడా మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించుతున్నటువంటి మల్లారెడ్డి కొంత నిన్న మొన్నటి ఆ యొక్క కబ్జాలు సంబంధించినటువంటి ఇతరితర ఇష్యూస్ తోటి ఇక భయపడ్డట్టు కొంచెం వెనకం చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఎంపీ బరిలో కూడా ఇక మా కుటుంబం నుంచి ఎవరు ఉండరు అనేటువంటి రీతిలో ఇప్పటికే మల్లారెడ్డి వెనకంజ వేసినట్టు తెలుస్తూ ఉంది. సో వరుసగా బీఆర్ఎస్కి మాత్రం దెబ్బ మీద దెబ్బ పడుతుంది. వరుసగా పార్టీ రాజీనామాలు చేయడం, ఇతర పార్టీలో చేరడం కావచ్చు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీకి ఇక కాంగ్రెస్కు ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క ఆ యొక్క గెలుపు గుర్రాల్ని మరి బీఆర్ఎస్ ఎట్లా ఓవర్కమ్ చేస్తుంది, ఆ గెలుపు గుర్రాల్ని తట్టుకునే అభ్యర్థుల్ని ఎట్లా బరిలోకి దించాలన్నటువంటి ఆలోచనలో వేటలో పడ్డట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికల్లో పడ్డటువంటి దెబ్బ బీఆర్ఎస్ కోలుకోలేదు. ఇంకా కూడా పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రజలు నమ్మేటట్టు లేరు. ప్రజలు బీఆర్ఎస్ను విశ్వసించేటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను నమ్మే యోచనలు లేనట్టు తెలుస్తుంది. సో చూద్దాం మరి పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉంటుందా? ఇప్పుడున్నటువంటి 39 మంది నాయకులు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో కంటిన్యూ అవుతారా? బీఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్ అవుతుందా? ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆ ప్రతిపక్ష హోదానైనా ఉంచుకుంటుందా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. సో చూద్దాం ఏం జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేది.